అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాదేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వెంటనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూశారు కదండి, ఇవాళ మార్కెట్లు ఎంత బాగా పెరిగాయో చూశారుగా. అయితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించుగా 300 పాయింట్లు మైనస్లో ఓపెన్ అయినప్పటికీ అదంతా కూడా క్లియర్ చేసుకుంటూ ఇంచుమించుగా 49,000 మీదన మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇంచుమించుగా 49,500 వరకు కూడా వెళ్ళడం నేనైతే ఒకానొక సందర్భంలో గమనించాను. అయితే బ్యాంక్ నిఫ్టీ నేను చెప్తున్నాను. అయితే నిఫ్టీకి వచ్చేటప్పటికి 22,600, 700 ఆ రేంజ్లో కూడా నేను ఒకసారి చూడడం జరిగింది నిఫ్టీని. అయితే సో నిన్నటి రోజున మార్కెట్లు ఎంత పతనమయ్యాయో ఇవాళ రోజున మార్కెట్లు అంత కంటే వేగంగా మార్కెట్లు పుంజుకున్నాయి. అంటే తన వేగాన్ని కొనసాగించడానికి రూట్ అయితే వెతుక్కుంటున్నారు. ఏ రోజున ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరూ కూడా దెబ్బతినిపోయారు. అదేవిధంగా ఎవరైతే పొరపాటున కొన్నామనుకున్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్లు బలపడడం వల్ల అందరూ కూడా లాభపడ్డారు. వీటికన్నిటికీ కారణం ఏంటి? స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక బిగ్ అంటే కామెంట్ అయితే ఒకటి చేశారు. ఏంటి, మేము బీజేపీతోనే కలిసి వస్తామని, ఇంకా రకరకాల పొలిటికల్ కామెంట్స్ అనేవి చేశారు. సో అదేవిధంగా నెక్స్ట్ మోడీ గారి ప్రభుత్వమే ఏర్పడిపోతుంది. సో ఇవన్నీ కన్ఫామ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా అంటే కింద పడిపోయినటువంటి మార్కెట్లు కాస్త పుంజుకోవడం మొదలుపెట్టాయి. 1,700 పాయింట్ల రికవరీ ఈరోజు మనం చూసాం నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసేటప్పటికి ఇంచుమించుగా 3,000 పాయింట్ల రికవరీ అనేది మనం చూస్తున్నాం. నిన్న ఎంతైతే పడిందో అందులో 50% అనేది ఇవాళ రికవరీ అయిపోయింది. ఇదే విధంగా రికవరీ అయితే ఇందాక నేను చెప్పినట్టు, నిన్న నేను పేర్కొన్నట్టు, ఈ F&O ఎక్స్పైరీలోపు, ఈ మంత్ F&O ఎక్స్పైరీలోపు బ్యాంక్ నిఫ్టీ 53,000 ఆ రేంజ్కి వెళ్తుంది. 53,000, 54,000కి వెళ్తుంది. అదేవిధంగా నిఫ్టీకి వచ్చేసేటప్పటికి ఎంత వరస్ట్ కేస్ ఆఫ్ ది సినారియో వేసుకున్నా 24,000 ఆ రేంజ్కి అయితే 24,000 లేదా 25,000కి తగ్గకుండా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ప్రస్తుతానికి మాత్రం 23,500 దాకా మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసేటప్పటికి 52,000 దాకా మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే వాస్తవం అండి. రైట్. ఇంకా 2 సెషన్స్ ఉన్నాయి. 3 సెషన్స్ అయిపోయాయి. ఇక మిగిలిన ఈ 2 సెషన్స్ చూసుకోవాలి. ఏంటి, ఒక సెషన్లోనేమో మార్కెట్ బిగ్ అప్వర్డ్ ట్రెండ్ని మనం చూసాం. నెక్స్ట్ సెషన్లోనే అది ఫిజిల్ అవుట్ అయిపోయి బ్లడ్ పాత్ని మనం చూడటం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇవాళ ఆ బ్లడ్ పాత్ ఫిజిల్ అవుట్ అయిపోయి బిగ్ మో రికవరీ అనేది మనం చూసాం. అయితే నెక్స్ట్ ఉన్న ఈ 2 సెషన్స్ ఏంటి?
అట్లీస్ట్ బిగ్ ర్యాలీ కాకపోయినా స్మాల్ రికవరీ రేంజ్లోనే మార్కెట్ అనేది నడుస్తుంది. ఇంచుమించుగా ఒక 200 నుండి 300 పాయింట్ల రికవరీ అయితే చూస్తాం రేపు మళ్ళీ మనం. సో ఈరోజు కూడా మార్కెట్స్ ఏం తక్కువ తినలా. 22,800 దాకా మనము చూసాం ఈరోజు కూడా. 22,800 దాకా చూసి పర్లేదు బాగానే వచ్చింది. అయితే నేనేమంటానంటే 22,750 లేదా 22,800 ఈ మీదన కనుక రేపు మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి, అక్కడ ఖచ్చితంగా మార్కెట్ అనేది 22,900కి రీచ్ అవుతుంది. ఇబ్బందే లేదు, డౌట్ లేకుండా రీచ్ అయిపోతుంది. లేదు 22,700 క్రిందన ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం, అంటే 22,700, 650 ఆ క్రిందన ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రము మరలా తిరిగి 22,300కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా ఈ 600 పాయింట్ల మధ్యలోనే మార్కెట్ అనేది నడుస్తుంది నా లెక్క ప్రకారంగా. రేపు కావాలంటే చూసుకోండి, నేను నిన్న కూడా చెప్పాను ఏమని, 22,000 మీదన మార్కెట్లు ఉన్నంత వరకు భయం లేదు అని చెప్పి. అయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ దాన్ని కంటిన్యూ చేయకుండా డిస్కంటిన్యూడ్ మోడ్లోకి వచ్చేసి మార్కెట్లు పెరగడం అనేది మనం చూసాం ఈ రోజున. అయితే ఇది రేపు పొద్దున్న కంటిన్యూ అవుతుందా అంటే డౌటే. ఎందుకంటే ఈ గత 4 అంటే ఈ వారం అంతా కూడా మార్కెట్స్ ఫుల్లీ కన్ఫ్యూజన్లో నడుస్తాయి మార్కెట్స్ అన్నీ కూడా. కాబట్టి మార్కెట్స్లో మనము ఎక్కువ రికవరీ చూడాలనుకున్నా తప్పే, ఎక్కువ ఇంకా పడిపోబోతున్నాయి అనుకొని సెల్ చేసినా తప్పే. మార్కెట్లలో అప్రమత్తత తప్పడం లేదు రాగల 2 సెషన్స్లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేటప్పటికి 49,000 మీదన, అంటే 49,300 పైన ఎక్కడైనా కనుక రేపు మార్కెట్ ఓపెన్ అయితే ఓకే, రేపు పొద్దున్న 50,000 గ్యారంటీకి చేరుకుంటుంది, డౌటే లేదు. అదే 49,000 క్రిందన ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం, ఖచ్చితంగా 48,000 మార్కు దగ్గరకు వచ్చి మార్కెట్ క్లోజ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇంచుమించుగా 2,000 పాయింట్ల మధ్య మార్కెట్ అనేది నడుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నటువంటి 2 స్టాక్స్ మరలా కూడా గుర్తు చేస్తున్నాను. ఇవి ఇప్పుడు మాట్లాడుకున్నవి కాదు, మరలా కూడా గుర్తు చేస్తున్నాను, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నవే. హెరిటేజ్ ఫుడ్స్ అనేది ఇవాళ ఒక 20% అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీ కూడా బాగానే పెరిగింది. సో హెరిటేజ్ ఫుడ్స్ ఏంట్రా అంటే ఇది ప్రజెంట్ ఒక గవర్నమెంట్ సీఎంకి సంబంధించినటువంటి కంపెనీ అన్నమాట. కాబట్టి కంపెనీ అంటే ఈ సమ్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అసెంబ్లీలో ఉండి సీఎంగా కొనసాగుతున్నంత వరకు ఈ కంపెనీ యొక్క స్టాక్స్ అనేవి బలంగా పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి, పెరిగి తీరుతాయి కూడా, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూనిట్స్ పెంచుతారు, కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తారు, హై ప్రొడక్షన్ చేస్తారు. సో బిజినెస్ అనేది పెరుగుతుంది, సేల్స్ పెరిగినప్పుడు రాబడి ఎక్కువగా ఉంటుంది, డివిడెంట్లు గట్రా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మధ్య కాలంలోనే అది 50% దాకా పెరగడం మనం చూస్తున్నాం.
కాబట్టి ఇంకొక 50% కూడా పెరిగే అవకాశం అయితే చాలా డెడ్ ఈజీగా ఉంది. కావున మీరేం చేస్తారంటే హెరిటేజ్ ఫుడ్స్ అనేవి ఈ కంపెనీలో మీరు ఇప్పుడు కనుక పెట్టుబడి పెట్టుకోగలిగితే రాగల 5 ఏళ్ల వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికైతే 2-3 ఇయర్స్ హోరైజన్ ఉందో ఈ 2-3 ఇయర్స్ హోరైజన్లో కనుక మీరు డబ్బులు పెట్టుకోగలగని మీరు అనుకుంటే ఆటోమేటిక్గా మీరు డబ్బులు పెట్టేసుకోండి. మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీలో కూడా అమర్ రాజా ఫ్యాక్టరీలో మీరు ఇప్పుడు లక్షణంగా ఇన్వెస్ట్మెంట్లు అనేవి పెట్టుకోవచ్చు. గల్లా అరుణకుమారి గారికి సంబంధించినటువంటి కంపెనీ అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళంతా ఫామ్లోకి వచ్చారు కాబట్టి రేపటి రోజున ఈ స్టాక్ ప్రైజెస్ అనేవి డబుల్ అయిపోయినా ఇబ్బంది లేదు. అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. హెరిటేజ్ ఫుడ్స్ అయితే ఇక్కడ నుంచి మల్టీ బ్యాగర్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు ఇలాంటి కంపెనీస్ మీద మీరు దృష్టి సాధించండి. సో నెక్స్ట్ అదేవిధంగా మన ఆంధ్రాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీస్ అంటే కన్స్ట్రక్షన్స్ గట్రా తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కనుక ఇప్పుడు మనం పెట్టుబడులు పెట్టుకోగలిగితే రాబోయే రోజుల్లో మంచి వెల్త్ క్రియేషన్ అయితే ఉంటుంది. సో ఇలాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని స్టాక్ మార్కెట్లో ఉండండి. మళ్ళీ చెప్పేది ఒకటే, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేసి ఏదో లాభాలు పొందాలనే ఆశలు అయితే పెట్టుకోకండి. దయచేసి ఒక టైం హొరైజన్ పెట్టుకోండి. 6 months పెట్టుకుంటారో, లేకపోతే 1 year పెట్టుకుంటారో, 2 years పెట్టుకుంటారో అది మీ చాయిస్. అయితే అందులోనే మీరు ఏం చేస్తారంటే సమ్ పర్సంటేజ్ మార్జిన్ అనేది పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఒక 1 lakh మీరు పెట్టుబడి పెడుతున్నారు పోర్ట్ఫోలియో మొత్తానికి కావచ్చు, లేకపోతే ఒకే ప్రోడక్ట్ కావచ్చు, 1 lakh పెడుతున్నారు అనుకుందాం. ఒక 10-20% ప్రాఫిట్ అనేది వచ్చింది మీరు పెట్టిన పెట్టుబడికి గాను. నాకు 10% వస్తే చాలు, లేదా 20% వస్తే చాలు, లేదా 5% వస్తే చాలు, 15% వస్తే చాలు అని అనుకున్నారనుకుందాం. మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యారు అంటే ఇంకా మీరు అస్సలు ఆలోచించకండి. స్టాక్స్ ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేసేయండి. అలా రాగలిగితే మీ డబ్బులు అనేవి ఎక్కడికి వెళ్ళవు. సరికదా? మీరు ఎటువంటి సందర్భంలోనూ నష్టాల బాటల్లోకి వెళ్ళరు. ఒకవేళ నిజంగానే 10% రావడం బదులు, అంటే 10%, 5%, 15%, 25%, 20% రావడం కంటే బదులుగా పోయింది అనుకుందాం. పోయినప్పుడు పోతుంది అని అనుకుంటే మీరేం చేస్తారంటే 25% ఆ స్టాక్ ప్రైస్ కిందకి వెళ్ళేదాకా చూడండి. అక్కడ మీరు యావరేజ్ చేయండి. యావరేజ్ చేయగలిగితే అక్కడ మీకు ఏం జరుగుతుంది, మరలా తిరిగే స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ముందు కొన్నారు కదండి, ఆ స్టాక్ ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రాఫిట్స్లో ఉంటారు. ఎందుకు? మీరు 25% కిందకి వెళ్ళినప్పుడు కొన్నారు కదండి, అందుకని మీరు ప్రాఫిట్స్లోనే ఉంటారు. సో కావాలంటే ఆ 25%ని మీరు అంటే ఆ 25% కిందకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నారు కదండి, వాటిని కావాలంటే మీరు అమ్ముకోవచ్చు. అంటే ఈ విధంగా కూడా మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. సో నేనేమంటానంటే ఇట్లాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ని మీరు పాటించడం ద్వారా, ఫాలో అవ్వడం ద్వారా మీ డబ్బులు పోకుండా నిలబెట్టుకోగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అంటారు. సో ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకొని మార్కెట్లో ఉండగలిగితే మన జీవితాంతం మనం మార్కెట్లో ఉండగలము.
అదేవిధంగా ఒక సైడ్ ఇన్కమ్ సోర్స్ అనేది మనకు ఉంటుంది. అదే ఇలా కాదు, అడ్డదిడ్డంగా మనము ట్రేడ్ చేద్దాం ఏదో అవుతుంది అని మనం అనుకుంటే ఏం వర్కౌట్ అవ్వదండి. సో ఇది మీరు కాస్త బాగా గమనించాలి. సో ఇలాంటి ఎన్నో వీడియోలు మరలా కూడా నేను మీకు షేర్ చేస్తానండి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వెంటనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఒక మంచి కామెంటు నా ఛానల్ని ముందుకు నడిపిస్తుందండి. దయచేసి మీకు నచ్చిన కంటెంట్ ఏదైనా ఉంటే, అంటే మీకు నచ్చిన కంపెనీస్ ఏమైనా ఉంటే ఆ కంపెనీ గురించి కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు ఆ కంపెనీ గురించి వీడియో చేస్తాను. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.